ఫ్రెండ్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన విమాన్స్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై బర్త్డే సిరీస్తో తన బర్త్డే కోసం ఈరోజు నేను ఏమేమి చేస్తున్నానో అవన్నీ అయితే చూపిస్తాను అనమాట. యాక్చువల్గా ఈ మురుకులు అయితే నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే, ఇందాక మా పక్కింటి అమ్మాయి ఒక మురుకు అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా దక్ష చూస్తుంటే ఒకటి ఇచ్చింది. వాళ్ళంటే ఒకటే ఇస్తారు కదా, బట్ దక్షకి అయితే సరిపోలేదు, ఇంకా కావాలి అనేసి మళ్ళీ చూస్తున్నాడు అనమాట. ఇంకా నేను తిడతా అనేసి సైలెంట్గా ఉన్నాడు. ఇంకా నాకు అలా చూస్తే ఎలాగో అనిపించింది. అందుకోసమే నేను చేస్తున్నా అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్లో నేను మురుకులు వేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. మా మమ్మీ ఏవి కూడా చెప్పకుండా ఇదే అదే అనకుండా నేనే జస్ట్ యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేశాను. బట్ అద్భుతంగా అయితే వచ్చినాయి. మమ్మీయే చేస్తుంటారనమాట ఎప్పుడు చూసినా. ఇంకా నేను చిన్నగానే అయితే స్కూల్ నుండి పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. అలాగే డైరెక్ట్గా ఇంకా మా వారికి అయితే బట్టలు కొందాం. ఇంకా చిన్నగాని బర్త్డే కూడా నెక్స్ట్ మంత్ అయితే ఉంది కదా, సో ఇద్దరికి కలిపి ఒకేసారి తీసుకుంటే అయిపోతుంది అనేసి అయితే మేమైతే వెళ్తున్నాం. వెనకాల కూర్చున్న ఇద్దరికి మాత్రం అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అక్క ఇక్కడికి, మమ్మీ ఎక్కడికి అని అడుగుతున్నారు. అరే మీరు సైలెంట్గా రండిరా బాబు, నేను తీసుకెళ్తున్నాను కదా అని చెప్పి అయితే చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరైతే హాయ్ చెప్తున్నారు. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఒకే షాప్లో తీసుకుంటాను అనమాట. అదేంటో మెన్స్ వేర్ ఆ ఒక్క షాప్లో తప్ప ఇంకే షాప్లో నచ్చవు నాకు. ఎలా ఉండాలంటే ఇలా మరీ మొత్తం ఫార్మల్గా ఉన్నా కూడా ఎప్పుడు అవే ఫార్మల్స్ వేసుకుంటారు కదా ఇంకా అనేసి నేను కొంచెం ఫంకీగా చూస్తుంటాను అనమాట. అంటే ఒక దగ్గర ఉన్నవి ఇంకో దగ్గర ఉండవు. సో అట్లాగే ఎక్కువ కలెక్షన్ మాత్రం ఇక్కడ ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ తీసుకుంటాను అనమాట. అట్లాగే ఇవాళ అన్ని కూడా శారీస్కి అయితే డెలివరీ ఉన్నాయి. అక్కడ నుండి బట్టలు అయితే తీసుకుని వచ్చాను. అవన్నీ కూడా నేను ఏమేమి తీసుకున్నాను, మా వారి బర్త్డే సర్ప్రైజ్ చేద్దామనేసి తనకి ఏం గిఫ్ట్స్ ఇస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా కొంచెం ఎమర్జెన్సీ ఆర్డర్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో అందుకోసమే నేను ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ ర్యాపిడో బుక్ చేయాలి కదా, వాళ్ళు ఎలా తీసుకుంటారన్న కంగారు అయితే ఉంటుంది. అందుకోసమే కొంచెం సెక్యూర్గా అయితే చేద్దామనేసి నేనైతే ఇవన్నీ కూడా ఫోల్డ్ అయితే చేసేసాను. ఫోల్డ్ చేసేసి ఇంకా తను కవర్స్ ఎక్కువ పెట్టడం అయితే మర్చిపోయింది. సో దీంట్లోనే కొంచెం నీట్గా మళ్ళీ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసి అయితే పంపుతున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి బడంపేటకి అయితే పంపాలి. సో ర్యాపిడోనే బుక్ చేస్తున్నాను. అండ్ 2 లగేజ్ ఉన్నాయి కాబట్టి మరి ర్యాపిడో వాడు యాక్సెప్ట్ చేస్తాడో చెయ్యడో బైక్ అతను. ఇంకా నేను ఆటో అయితే బుక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ తీసినట్టు తెలియకుండా, కొందరు ఎలా ఉంటారు అంత పర్ఫెక్ట్గా ఉండరు కదా, సో అందుకోసం పార్సల్లో బుక్ చేసేసి ఇది ఇలా నేను కొంచెం పేపర్ వేసేసి దానిపైన మళ్ళీ కవర్ పెట్టేసి దాన్ని కొంచెం ప్లాస్టర్తో ర్యాప్ చేసేస్తే ఇద్దరికి కూడా సేఫ్ ఉంటుంది. వాళ్ళు నన్ను నమ్మి ఇచ్చినందుకు అండ్ అలాగే నేను కూడా వాళ్ళని తిరిగి ఇస్తున్నందుకు ఇద్దరికి కూడా సేఫ్ జోన్లో ఉంటుంది. మనీ ఎవరివైనా ఒక్కటే కదండి, వాళ్ళు కష్టపడి కొనుక్కుంటారు. నాకు కూడా కష్టపడుతుంది కదా, సపోర్ట్ చేద్దాం అనేసి వాళ్ళు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్కి నా శారీస్ ఇస్తారు. నేను కూడా అంతే పర్ఫెక్ట్గా ఇస్తే నాకు మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా చేసేవందని అనేసి ఇంకో ఆర్డర్ ఇస్తారు. సో ఏదైనా సరే వాళ్ళు ఎలా ఇస్తే మనం దానికన్నా మంచిగా నీట్గా ట్రస్ట్ చేసినందుకు మనం కూడా నీట్గా ఇస్తేనే మన బిజినెస్ అనేది సాఫీగా రన్ అవుతుంది అని చేస్తానమాట. సో అందుకోసమే సేఫ్గా అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అందరికీ నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. టైం తీసుకొని నా వీడియోస్ చూసి కమెంట్స్ పెడుతున్నారు. సో ఇప్పుడైతే ఇదైతే సెట్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళేసి మళ్ళీ కొంచెం లాంగ్ అయితే వెళ్ళాలన్నమాట. మేము ఉండేది అవుట్స్కట్స్ కాబట్టి నేను మళ్ళీ కొంచెం లాంగ్ అయితే వెళ్ళి అక్కడ ర్యాపిడో బుక్ చేయాలి. సో ఇది ర్యాపిడో బుక్ చేసేస్తే మళ్ళీ ఇంకా రేపటికి చాలా శారీస్ ఉన్నాయి, అవన్నీ వచ్చి చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.